మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఎవరికైనా జీవితంలో ఏదో ఒకటి బాగోలేనప్పుడు తప్పనిసరిగా ఫెయిల్యూర్స్ లాంటివి ఎన్నో ఎదురవుతాయి. అయితే ఆ ఫెయిల్యూర్సే మనిషిని నిర్వచిస్తాయి. కొందరు పెరిగిగా పారిపోతారు, కొందరు స్వీకరిస్తారు, ఇంకొందరు ఎదురు తిరుగుతారు. డిగ్నిటీ లేకుండా మరో జీవితంపై ఆశతో ఉన్నదాన్ని విశ్వాసం చేసుకున్నా. ఒక్క గాయం కాదు ఇది శరీరంలో కాక అంతరలీనంగా మండే ఆత్మపై ముద్రే. గోడలన్నీ కొట్టుకున్నా నా నిశ్శబ్ద రాత్రులు ఒకే మాట చెబుతున్నాయి, నేను ఓడిపోవద్దని. నిన్నే నా గీతం, నిన్నే నా శ్వాస, పడిపోతే లేపే నాలో బలి శక్తి నువ్వే. ఎవరైనా అంటారు అయిపోలేదు అని, నేను మాత్రం ప్రకంపనలై అయిందే అనే గర్జన. విచ్ఛిన్నమైన కలలను మళ్ళీ కట్టేసుకుంటా, రక్తంతో రాసుకున్న పదాలు మరిచిపోను. నా బొచ్చుకి నా నడకాగదు, గట్టి ఫిక్స్ కావాలా, ఫిక్స్ అయ్యావు అంతే. ఊరికి చవరాదురా కాసేపు. ఏరా నువ్వేంటి రచ్చుకుద్దినట్టు నాలా ఉన్నావు? ప్రింట్ వద్దులేరా, నేను చెప్పేది కొద్దిగా. ఎందుకోసం నువ్వు అంత బాధపడుతున్నావు? ఎవరి కోసం, దేనికోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదురా. నీది అన్న రోజు అది నీకోసం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంత బాధపడతావు చెప్పు. రే, నీకు తెలియని విషయం ఏంటంటే ప్రతి మనిషికి కూడా బాధలు ఉన్నాయి. నిజమే, బాధ లేనోడు ఎవడున్నాడు? నువ్వు బాధపడేంత సీడ లేదురా. నన్ను చూసి పిచ్చని అనుకుంటున్నావా? కష్టాలు, బాధలు. కష్టాలు నేను పుట్టినాక రాలే, నాతో పాటే పుట్టి. అప్పులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. అరే మనం చేసే పని సక్సెస్ అయితే కదరా మనం చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉండేది. సపోజ్ ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టా, పగిలిపోయింది. నా జీవితం కూడా అంతే. మనమేదో
సరేలే, ఏదో ఒక ప్లాన్ చేద్దాం, లైఫ్ చూసుకుంటూ వెళ్దాం. చిన్న ప్లాన్ అంతే. అలా ప్లాన్ చేసి సైడ్ ట్రాక్ నుంచి మెయిన్ ట్రాక్ లేకి తోసి అలా మన జీవితం సాగిద్దాం అనుకున్న ప్రతిసారి ఎవడో ఒకడు వస్తాడు, పెద్ద బండరా చేసి ట్రాకింగ్ వేస్తాడు, అడ్డం వేస్తాడు. మన ట్రైన్ మెయిన్ ట్రాక్ నుంచి సైడ్ ట్రాక్ పోయి బోల్తా పడి సస్తుంది. అది వేరే విషయం. చిన్నప్పటి నుంచి నా బ్రతికి ఎంత అది నాకు తెలుసు. ఎవడెవడో వస్తాడు, నా జీవితాన్ని బాగుపడతాను చెప్తాడు, నా కాడన్న దోచుకుంటాడు, పోతాడు. అరే నేను ఏం చేద్దాం అనుకున్నా నా బ్రతికి ఇంతే. అది తెలిసాక కూడా ఇంకేం చేస్తాం. మరీ ఈడ మన దరిద్రం ఏంటంటే మనం అనుకున్న పని సక్సెస్ కాదు. మనం ఏదన్నా పట్టుకున్నా అది మట్టి పాలు. సరేలే, ఏదైనా డబ్బు నమ్మని చూద్దామంటే మన ఫేస్ నీకు తెలుసు కదా, మన ఫేస్ మనకే చూసుకోబుద్ది కాదు. ఆ రోజు నేను పుష్పగల్ల కాలు మీద కాలేసుకుందాం అనుకుంటే ఆ రోజు జీతం ఉంటుంది తెలుసా, తగ్గేదరప్పు అని అంటది. సరే ఏం చేయాలరా, ఏం చేయాలి? సరే, అసలు దేవుడు మనకు శక్తి ఉందంటావా? నువ్వు చెప్పు. అసలు ఏ పని పట్టుకున్నా సరే మనకు సక్సెస్ కాదు. ఇంకా తెలిసి కూడా ఇంకా దేవుణ్ణి ఎలా నమ్ముతాం, ఎవరిని ఎలా నమ్మాలి? మనుషులే నమ్మలేకపోతున్నాం రా నాయన అంటే మరి దేవుణ్ణి నమ్మాలన్న కోరిక. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, మన లైఫ్ మారిపోద్ది అనుకోవడం మూర్ఖత్వం. మన లైఫ్ మారదు, మన బ్రతుకులు మారవు. అయ్య బాబోయ్ వదిలేసామే, లైఫ్ మీద హోప్స్ పోయినాయి. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో నేనున్నా. నువ్వేమో ఇలా వచ్చి లోపల ఉండాల్సిన, లోపల నుంచి బయటకి ఎట్టి వచ్చినావు కూడా తెలియదు. వచ్చినావు సరే, వచ్చిన నువ్వు కూడా నాకు నీతులు చెప్తున్నావు చూసినావా? నేను ఇంటున్నా చూసినావా? కొండ ఎర్రి పప్ప నేనే, కొండరి పప్పు నేనేరా, నేనే. నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. నువ్వు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చినావు చెప్పున్నా? చావడానికి. నేనెందుకు వచ్చినావు నీకెలా తెలుసురా? చూడు మిత్రమా, చావాలనుకుంటే ఈ లోకంలో ఎవడు బ్రతుకున్నాడు. చావు దేనికి పరిష్కారం కాదు, అవ్వదు కూడా. ప్రతి మనిషికి కష్టాలు బాధలు ఉంటాయి, దాన్ని అధిగమించేవాడే మనిషి. దాన్ని అధిగమించి నిలబడు, ఎప్పటికైనా నువ్వే గెలుస్తావు. చూడు మిత్రమా, నువ్వు చస్తే నీకు వచ్చేదేం లేదు, నీకు పోయేదేం లేదు, ఒక నీ ప్రాణం తప్ప. కానీ నీ మీద ఆశలు పెట్టుకుని ఎంతో మంది ఎన్ని విధాలుగా బాధలు పడతారో అదే నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. జీవితం ఏది ఊరికే రాదు, ఎప్పుడు జీవితం పూలబాట కాదు. చెప్పడం ఎంతసేపు చెప్పు, చెప్పేస్తాం. బతుకు మీద బాధ కలిగేంత దీనమైన బతుకు నేను బతున్నారా? బ్రతకడం బదులు చావడం వీలనిపించిన ప్రతిసారి నువ్వు చెప్పిన ఆ బరువు బాధ్యతలే నాకు గుర్తొస్తాయేమో. చూడు మిత్రమా, గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు తెలుసా? అక్కడ చూడు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడు. సాక్షి చావు మనల్ని వెతుక్కుంటూ రావాలి, మనం చావును వెతుక్కుంటూ వెళ్ళకూడదు. నా జెండా నా లక్ష్యం గొంతులో ఊపిరి ఆగేంత వరకు పోరాడదాం.
పద చూసుకుందాం. లోపలి శక్తి నువ్వే ఏసారి నిలిచినా ఇంకా ఎత్తు ఎక్కే నా పేరే ప్రతి చిన్న నా ఊపిరే విజయం. నేను మళ్ళీ తేలిగ్గా నవ్వాలి. ఈ సౌకర్యం కోసం ఓ యుద్ధం తప్పదంటే చేద్దాం, తప్పకుండా చేద్దాం.